పాషా కుర్చీ తాత మీద ఎఫ్ఐఆర్ నమోదైంది మధురనగర్ పోలీస్ స్టేషన్లో. ఒకవైపు బాడీ షేమింగ్ చేస్తూ స్వాతి నాయుడుని, శ్వేతా నాయుడుని ఎవరైతే ఉన్నారో తనని తిట్టడం జరిగింది. ఉప్పల్ బాలు ఇంకా వైజాగ్ సత్తా కూడా తాత మీద చెప్తున్నారు. తాత నమస్తే, బాగున్నావా? ఎట్లున్నావు? నీకు అసలు ఆరోగ్యం బాగాలేదంట, మొన్న పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావంట, నిజమేనా? రక్తం కక్కల, కాకపోతే ఆరోగ్యం బాగాలేదు. నాది దమ్మొస్తుంది, దగ్గొస్తుంది. ఉప్పర్ బాలుగాడు, వైజాగ్ సత్తిగాడు ఒక చెక్క, స్వాతి నాయుడు అక్క రాని మనిషి. వాళ్ళు పెట్టిన అప్లికేషన్ నా మీద ఏం పొగరు చూపిస్తుంది? 5 నిమిషాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చేసిన. అంటే ఆడ పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావు, ఇంత రక్తం పడిందని అంటారు, నిజమేనా? అబద్ధం అండి. మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? లోకులు కాకులండి, జస్ట్ దగ్గు దమ్ము, దట్స్ ఇట్. సిగరెట్ తాగుతావు వస్తుంది, దగ్గుదమ్ము వస్తుంది. మరి హ్యాబిట్ అయింది కదా, 40 years నుండి తాగుతున్నా. మానేస్తే కొత్త రోగం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? ఒకటేసారి ఫేమస్ అయినావు, మళ్ళీ ఇదే కృష్ణకాంత్ పార్క్ లో కూర్చుంటున్నావు. ఏడుంటున్నావు ఇప్పుడు? రహమత్ నగర్. ఫ్యామిలీతోనేనా? భార్య పిల్లలమ్మా. దీని వెనుకనే, ఈ పార్క్ వెనుకనే ఇల్లు. ఒకటి బాగినమ్మా. ఎవరికి కానీ పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్. ఈ పని చేస్తాన్న కాన్ఫిడెన్స్ ఉండాలా. జీవితంలో సాధిస్తావు ఏదైనా, ఇవాళ కాకపోతే రేపు. నెక్స్ట్ కాత ఇప్పుడు ఎందుకు అంటే మీరు అందరూ దోస్తులు. ముందు ఏమన్నా వైజాగ్ సత్య దేవుడు అమ్మా, వైజాగ్ సత్య, నా ప్రశ్న వినండి. వైజాగ్ సత్య దేవుడు, ఆయన లేనిది నాకు ఇది అవకాశం రాకపోతుండే అని అన్నటోడివి. ఇప్పుడు వైజాగ్ సత్యనే అంత తిడుతున్నావు ఎందుకు? నా డబ్బులు తిని నా మీదనే అప్లికేషనా? నా డబ్బులు వాడుకొని నా మీదనే అప్లికేషన్ ఇచ్చినాక తిట్టకపోతే ఏం చేస్తా? నా భార్యకు వాడు దొరికితే మెడలు ఇట్లా ఇట్లా వస్తుంది. ఎంత తీసుకుంటే నీ దగ్గర డబ్బులు? నా దగ్గర నేను ఇవ్వలే వానికి. తమన్ గారు ఇచ్చిన పైసలు తీసుకున్నాడు. వాడు ఎన్ని ఇచ్చిండు? తమన్ సార్ నువ్వే అన్న ఒకసారి ఒక ఇంటర్వ్యూ 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు అన్నారు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో 10,000 అని అంటున్నారు. అసలు నిజం ఏంటి? తమన్ సార్ ఎంత ఇచ్చిండు డబ్బులు? తమన్ గారు ఇంటికి పోతే నాకు 5,000 ఇచ్చిండు. ఆ తర్వాత 2 రోజులకు ఇదే వైజాగ్ సత్తిగాడు ఇంటికాడికి వచ్చి 5,000 ఇచ్చిండు. ఈ డబ్బులు ఎక్కడిరా అంటే తమన్ గారు ఇచ్చిండు అన్నాడు. అతను అమీర్పేట కాంచి నేను నడుచుకుంటా పోతున్నా, కార్ ఆపి చెప్పిండు, ఎట్రా పెద్ద మనిషి అంటే, నమస్తే సార్ అన్న తమన్ గారికి. ఏం సార్ అంటే, నీకు ఎన్ని వచ్చిన డబ్బులు అంటే, నా ఇంటికి మీరు 5,000 ఇచ్చిండు, వైజాగ్ సత్య 5,000 తెచ్చి ఇచ్చిండు అన్నాడు. ఇచ్చాడా? నేను 50,000 ఇచ్చిన అన్నాడు. నా డబ్బులు 1,00,000 కాదు 50,000 ఇచ్చినారు. 50,000 ఇచ్చిండు. నా డబ్బులు తిని నా మీదనే అప్లికేషన్ ఇచ్చాడు. ఇచ్చా నా కొడుకు. మరి ఇప్పుడు నీ మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒకసారి నేను పోలీసు వాళ్ళతో కొట్టిపించారంట. ఎవరు కొట్టలేదమ్మా. 5 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చేసిన. లేడీ ఎస్ఐ ఉంది. ఏం తాత అంటే, ఇదమ్మా పరిస్థితి అన్న. నమస్తే పెట్టినా, నువ్వు పో తాత అన్నది, బయటకు వచ్చేసిన. దట్స్ ఇట్. మరి ఇప్పుడు నువ్వే అన్న కుక్కలు మురుగుతే అని మాట్లాడుతున్నావు. మరి వదిలేయచ్చు, పైసలు తింటే తిండిర్రు అని వదిలేయచ్చు కదా. మరి వాళ్ళని తిట్టడం ఎందుకు? నేను ఏమనలే కదా, అనవసరంగా నన్ను గోకుతాను. ఇప్పుడు పాప, నీ డబ్బులు నేను తిని నిన్ను గోకితే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. నువ్వు చిన్న ఉప్పు ఇసి పెట్టినా, మరి నిన్నే రెచ్చగొడితే నీకేమనిపిస్తుంది? అందుకే నేను అనేది ఒకటే, ఈ ప్రపంచంలో మంచోడు బతకలేడమ్మా, బతకలేడు. నాకు 3 కొడుకులండి, వేస్ట్. నా బిడ్డ సుల్తానా, మహబూబ్ సుల్తానా దేవత అమ్మా. 3 కొడుకులుండి కూడా నా భార్య నా బిడ్డింటికి ఉంటుంది, దేవత. నా పాపకు 2 బిడ్డలు, కొడుకు. అయినా మమ్మలను తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నువ్వు తాగుతావా? ఇక పట్టు 200 ఇచ్చుకో, 90 ఒక వాటర్ తాగు, బీడో సిగరెట్ తెచ్చుకొని నా బిడ్డిస్తుందమ్మా 200. ఇది కన్నీళ్ళు కాదు తల్లి, ఇది నా రక్తం. ఇట్టే షూటింగ్లో ఇంటర్వ్యూలో చేసుకొని పోయి ఏదో పండో పళ్ళబో కూరగాయలు పట్టుకొని ఇంటికి పోతే పిల్లల కోసం. నా మనవాడు ఉన్నాడు ఇంతే 3 సంవత్సరాలు.
ఫోన్ గీక్తాడు. ఆ పాట వస్తుంది గుంటూరు కారంది, కుర్చీ తాత అని. ఏయ్ కుర్చీ తాత అని ఇట్లా అంటాడు. దాన్ని చూస్తేనే కడుపు ఆకలి చచ్చిపోతుందమ్మా. నా మనమని చూస్తే నేను మోకనే నానా అనగానే ఉరికేస్తాడు. పన్నోడు లేస్తాడు, ఆడుకునేటోడు ఉరికేస్తాడు. నెక్స్ట్ అవునమ్మా.